హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 4016 అలాగే 6016 కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఆసరా పెన్షన్కి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో మనం పూర్తిస్థాయి సమాచారం చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, నేను అడిగే ప్రశ్నకి ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని, మన వీడియోని ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడే కింద చూపిస్తున్న లైక్ బటన్ని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక్కడ మీ ప్రశ్న ఏంటి అంటే, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 4016 రూపాయలు 6016 రూపాయలు అందిస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే ఈ 4016లో 6016లో ఎప్పుడు ఇస్తే బాగుంటుంది? మొదటి వారంలో ఇస్తే బాగుంటుందా, రెండో వారంలో ఇస్తే బాగుంటుందా, మూడో వారంలో ఇస్తే బాగుంటుందా, నాలుగో వారంలో ఇస్తే బాగుంటుందా? ఇప్పుడు ప్రస్తుతం మూడో వారంలో, నాలుగో వారంలో లబ్ధిదారుల ఖాతాలలోనో లేదంటే తపాలా కేంద్రాల ద్వారానో చేతికి అందిస్తున్నారు. అయితే మీరు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతి నెల మొదటి వారంలో మొదటి తారీఖు, రెండో తారీఖులలోనే 100% పెన్షన్లు అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ వారంలో ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనేది ఆన్సర్ తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ఇవాళ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఆ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకి సంబంధించిన ఒక అప్డేట్తో పాటు పథకాలకి సంబంధించి ఒక అప్డేట్ని నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది. అదేంటి అంటే, స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. దీనికి గల కారణాలు ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాల్సిన పథకాలు ప్రవేశపెట్టకపోవడంతోనే స్థానిక ఎన్నికలు అనేవి ఇప్పట్లో నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అనే సమాచారానికి సంబంధించిన పూర్తి విశ్లేషణాత్మకమైన సమాచారం ఇక్కడ ఉన్నది. అదేంటి అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పథకాలకి సంబంధించి తక్షణమే ప్రారంభించాల్సినవి ఏమేమి ఉన్నాయి అనేదంటే, రుణమాఫీకి సంబంధించి 14,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు భరోసాకి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు కావాలి. అలాగే ఇక్కడ 4,000 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించి మరొక 1,000 కోట్ల రూపాయలు కూడా కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన సంఖ్య దాదాపుగా 45 లక్షల వరకు ఉంది అనేది కూడా అంచనా మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళ్తే ఇక్కడ రైతు భరోసా, రుణమాఫీ సరిగ్గా చేయనందుకు రైతులు, అలాగే ఆసరా పెన్షన్ పథకం ప్రారంభించినందుకు లబ్ధిదారులు, వీళ్ళెవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లు వేయరనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు లేట్ చేస్తుంది. కానీ ఈ పథకాలను ప్రవేశపెట్టాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనే సమాచారానికి సంబంధించిన పూర్తిస్థాయి వార్త ఇదన్నమాట. అయితే అసలు ఇక వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాకపోవచ్చు, అంటే ఎప్పుడు అందించబోవచ్చు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పథకానికి సంబంధించిన విశ్లేషణ ఏంటిది అనేది కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా 7,500 రూపాయల పథకాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే దీని వ్యవధి కేవలం 6 నెలలు మాత్రమే. ఆల్రెడీ యాసంగి సీజన్ అయిపోయింది, వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది. వానాకాలం సీజన్ అయ్యి కూడా 2 నెలలు కావస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించలేదు. కాబట్టి ఫస్ట్ ఈ రైతు భరోసాకి కావాల్సిన దాదాపుగా 10,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మరొక పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారాలే ఉన్నాయి. అయితే ఈ రైతు భరోసా పథకం ప్రారంభం కావడానికి మరో 1 నెల లేదంటే 2 నెలల సమయం పట్టనుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరొక ఏ పథకం ప్రారంభం కావాలన్నా కూడా ఖచ్చితంగా ఇంకొక 3 నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మనకి తెలుస్తున్న సమాచారం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ పథకాన్ని ప్రారంభించిన తర్వాత స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అనేది ఒక విశ్లేషణాత్మకమైన కథనాన్ని నమస్తే తెలంగాణ వార్తలో రాసింది. దీనికి సంబంధించిన అప్డేట్సే ఇప్పుడు మీకు తెలియజేశాను. ఇంకా ఆసరా పెన్షన్కి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.